మెజారిటీ అన్న 6400 అరౌండ్ 6400 ఓట్ల మెజారిటీతో డీకే అరుణ గెలిచినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అయితే అఫీషియల్గా పెట్టలేదు. మొత్తానికైతే ఈ ఫిగర్ ఇక్కడ కంటిన్యూ కాబోతున్నది. ఇక్కడ మనం ఫిక్స్ అయిపోవచ్చు. 8 బీజేపీ గెలవబోతున్నది అండ్ 8 కాంగ్రెస్ గెలవబోతున్నది, 1 ఎంఐఎం, బీఆర్ఎస్ 0. ఇంకా అవకాశం లేదు. ఒకటి తగ్గడమా ఒకటి పెరగడమా అన్న దానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఏదైతే టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గం మహబూబ్ నగర్ ఉందో, మహబూబ్ నగర్లో బీజేపీ కొట్టేసింది ఆ సీటు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. మెయిన్ కారణం ఇక్కడ క్యాండిడేచర్ అన్నది చాలా పెద్ద డ్రాబ్యాక్గా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉన్నది. సో డీకే అరుణ బలంగా ఉండడం, బలమైన లీడర్ కావడం, గద్వాల్ లాంటి నియోజకవర్గంలో దాదాపు ఒక 15-20 వేల మెజార్టీ సాధించిందట బీజేపీ. సో అక్కడ రంజిత్ అనే ఒక బీసీ యువ నాయకుడిని బీజేపీ ప్రచారం చేయించడం అనుకూలంగా. సో ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చిన అంశాలు. రేవంత్ ఆల్మోస్ట్ 10 to 12 టైమ్స్ మహబూబ్ నగర్, కొడంగల్ ఈ ప్రాంతం అంతా తిరిగారు. కానీ అయినా కూడా వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోయింది. 6400 ఓట్ల మెజారిటీతో డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి గెలుపొందినట్టుగా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ కనబడతా ఉన్నది. సో ఇంకా వేరే నియోజకవర్గాలు, టైట్ ఉన్న నియోజకవర్గాలు ఏమీ లేవు. ఒకసారి మహబూబ్ నగర్ చూస్తే ఇదే కదా మహబూబ్ నగర్. సో అంటే ఇంతకుముందున్న ట్రెండ్ ఇంకా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అప్పటికే 8290 ఓట్ల మెజారిటీలో డీకే అరుణ ఉన్నారు. సో దీని తర్వాత 1-2 రౌండ్స్ ఉండే, కంప్లీట్ అయిపోయింది కూడా. సో మొత్తానికి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసిరని మనకు తెలుస్తూ ఉన్నది. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం ఇక్కడ ఇబ్బందిగా ఉన్నది, కొంత టఫ్ ఫైట్ ఉన్నది, మెదక్ ఉండే. సో మెదక్ కూడా ఆల్మోస్ట్